దేవుడు అన్నాడు, ఆ బిడ్డను లేపు అన్నాడు యేసయ్య. ఆమేన్. ఆ బిడ్డను లేపు, ఆ బిడ్డ గర్భాన్ని నేను తెరవబోతున్నాను. అబార్షన్స్ అవుతుంటే నువ్వు సూటిపోటి మాటలు వింటున్నావు కదా. ఛీ, ఈమెకేంటి అబార్షన్స్ అవుతున్నాయి అని చెప్పి నీ బంధువులే నిన్ను ఎత్తి పొడుస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు, నీళ్ళు నువ్వు కుమిలిపోతున్నావు. ఏమనిపిస్తుంది ఈరోజు? దేవుడు పేరు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్న. హ్యాపీగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు అన్న. ఖచ్చితంగా ఉన్నాడు. ఆమేన్. ఏమనిపిస్తుంది? ఏం లేదు, మా భార్య ఒకటే బాధపడుతుంది సార్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయమ్మ గురించే. భార్య ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. ఎవరు కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా దేవుడు ఇచ్చింది సార్. సార్ ఎవరిచ్చినా ఆయమ్మ గురించి సంతోషం. మా ఆయమ్మ బాధపడుతుందని నేను బాధపడుతున్నా. ఎవరెవరైతే మిమ్మల్ని అనరాని మాటలు అన్నారో వాళ్ళ ముందే 21 ఫంక్షన్ జరగబోతుంది. ఆమేన్. 6 నెలల ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే వాళ్ళ ముందు ఎత్తుకొని చూపెట్టు. ఆమేన్. నిజంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదా. ఖచ్చితంగా మీ జీవితంలో చక్కని బిడ్డను, ఆ బిడ్డను తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రావాలా. ఆమేన్. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? ఎందుకమ్మా ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు కదా? కానీ దేవుడు ఇవ్వబోతున్నాడా? ఆమేన్. ఆమేన్. దేవుడు అన్నాడు, ఆ బిడ్డను లేపు అన్నాడు యేసయ్య. ఆమేన్. ఆ బిడ్డను లేపు, ఆ బిడ్డ గర్భాన్ని నేను తెరవబోతున్నాను. అబార్షన్స్ అవుతుంటే నువ్వు సూటిపోటి మాటలు వింటున్నావు కదా. ఛీ, ఈమెకేంటి అబార్షన్స్ అవుతున్నాయి అని చెప్పి నీ బంధువులే నిన్ను ఎత్తి పొడుస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు, నీళ్ళు నువ్వు కుమిలిపోతున్నావు. నా దేవుడు చెప్పాడు నాకు, గుండె బరువుతో నువ్వు ఇక్కడికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. నీ గుండెలో ఉన్న వేదనను దేవుడు చూశాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది ఈరోజు? దేవుడు పేరు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్న. హ్యాపీగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు అన్న. ఖచ్చితంగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా నాకు నువ్వు కావాలి అని చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలి అయ్యా. చెప్పండి గట్టిగా. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. ఎవరెవరు వచ్చారు? నా భర్త యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఫస్టే నేను రమ్మన్నా కదా. నేను అవును సార్. ఎందుకు రావట్లే మరి? భార్య మాట్లాడుతుందని రాలే. భార్య మాట్లాడదని రాలే.
ఏమనిపిస్తుంది? ఏం లేదు, మా భార్య ఒకటే బాధపడుతుంది సార్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయమ్మ గురించే. భార్య ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. అవును సార్. ఎవరు కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా దేవుడు ఇచ్చింది సార్. సార్ ఎవరిచ్చినా ఆయమ్మ గురించి సంతోషం. మా ఆయమ్మ బాధపడుతుందని నేను బాధపడుతున్నా. బా ఇది చూడు, మంచి భర్తలా ఉన్నాడు ఈయన. చూడు ఎట్లా ఏడుస్తున్నాడు. నీ భార్య అంటే ఇష్టమా నీకు? ఏ బాబు ఇంత ఏడుస్తున్నాడు ఏంటినా? స్తోత్రం ప్రభు. దేవుడు చెప్పమన్నాడు, చక్కని బిడ్డను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు చాలా నిందలు పడుతున్నారు, చాలా అవమానాలు పడుతున్నారు మీరిద్దరు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, చేతులు పట్టుకోండి ఇద్దరు. ఎవరెవరైతే మిమ్మల్ని అనరాని మాటలు అన్నారో వాళ్ళ ముందే 21 ఫంక్షన్ జరగబోతుంది. 6 నెలల ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే వాళ్ళ ముందు ఎత్తుకొని చూపెట్టు. ఆమెన్. నిజంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదా? ఖచ్చితంగా మీ జీవితంలో చక్కని బిడ్డను, ఆ బిడ్డను తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రావాలా? కృప కలుగునుగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి చేతులు పట్టుకో, చెల్లెమ్మ చేతులు పట్టుకో. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, ఈ సహోదరి గర్భం తెరవబడునుగా. ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్ యేసునామములో, ప్రతి చాతబడి, ప్రతి దురాత్మక శక్తి యేసు బయటకు రా. ఇప్పుడే యేసునామములో తాకబడి ప్రార్థన. గర్భము తెరవబడాలి ప్రభువా. గర్భము తెరవబడకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు అవుట్. యేసు నామములో బిడ్డల జీవితంలో ఒక పద్ధతి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. చక్కని బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏమనిపిస్తుంది మీకు? చెప్పండి. బాగా అనిపిస్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తపూర్లో ఉంటాం. అత్తపూర్, గుడిమల్కాపూర్. అత్తపూర్లో ఉంటాం. మా భార్య చాలా రోజుల నుండి దేవుణ్ణి నమ్ముకున్నారా మీరు? నేను నమ్మదు సార్. మస్తు బాప్తిసం తీసుకున్నావా? లేదు సార్. లేదు, నమ్ముకోలేదు ఇంకా. హల్లెలూయా. మా భార్య మస్తు ఇది చేస్తారు సార్. మస్తు ఇది చేస్తుంది. అమ్మా ఏం కాదు, దేవుడు కార్యం జరిగిస్తాడు. సార్లు అయింది సార్, ఒకటే బాధపడుతుంది. ఏం కాదు, దేవుడు కార్యం. దేవుడు అంటే కూడా నమ్మలేదు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ బిడ్డల గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తెరవడం కాదు, చక్కని బిడ్డను తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రాబోతున్నారు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అనేక మంది మీరే పిల్లలు లేరని నాకు ఎలా అర్థమైంది? నేను చెప్పాలా? నువ్వు కాదురా, మైక్ దగ్గరికి. దేవుడు చెప్పిండు సార్. ఏ దేవుడు? యేసు ప్రభు చెప్పిండా? చెప్పిండు సార్. నమ్ముతున్నావా? గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలుగునుగాక బిడ్డల జీవితంలో. ఆమేన్. ఆమేన్. కూర్చోండి.